యాక్షన్. బ్లాక్ మనీ నిరోధానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. డిసెంబర్ 30లోగా 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులలో డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 11 వరకు వైద్య సేవలు, రైలు టికెట్ల కోసం 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు వినియోగించవచ్చని ప్రధాని వెల్లడించారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ గొప్ప స్థానం సంపాదించుకుందన్నారు మోదీ. IMF, ప్రపంచ బ్యాంక్ భారత ఆర్థిక వ్యవస్థను కొనియాడాయని చెప్పారు. భారత్ వేగంగా అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. పేదవారు స్వయం సమృద్ధి సాధించేలా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, ఎప్పటికీ ఇలాగే ఉంటుందని మోదీ చెప్పారు. అవినీతి నిర్మూలన కోసం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తాయన్నారు. గత ప్రభుత్వాలు పేదల అవసరాలు పట్టించుకోలేదని, దొంగ నోట్ల అభివృద్ధికి అవరోధంగా మారాయని, పొరుగు దేశం దొంగ నోట్లను రవాణా చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ నోట్లలో 90% 1000, 500 రూపాయల నోట్లే ఉంటున్నాయని మోదీ చెప్పారు. అభివృద్ధికి ఉగ్రవాదం పెద్ద అడ్డంకిగా మారిందని అన్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.